వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ 6. మీలో ఎవరైతే పార్ట్ 6 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 4 వరకు కూడా పార్ట్ 5 వరకు కూడా చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ప్రీవియస్ పార్ట్స్ చూడాలి అంటే ప్లేలిస్ట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అనే నేమ్తో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ప్రాబ్లం చూద్దాం. రామ్ బైస్ 3 pens ఫర్ 4 రూపీస్. సో రామ్ 3 pensని 4 రూపీస్కి కొనుక్కున్నాడంట. ఇఫ్ హీ వాంట్స్ టు ఎర్న్ 25% ప్రాఫిట్ దెన్ హీ షుడ్ సెల్ దీస్ పెన్స్ ఫర్ హౌ మచ్ రూపీస్. సో అతనికి 25% ప్రాఫిట్ రావాలి అంటే అతను ఎంత మనీకి సెల్ చేయాలో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 2 types చెప్తాను. టైప్ 1 చూడండి. ప్రాఫిట్ ఎంత రావాలంటున్నారండి? 25%. సో 25% ప్రాఫిట్ని మీరు ఫ్రాక్షన్స్లోకి మార్చుకోండి, 1/4. సో కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 4. ప్రాఫిట్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్ సిపి ప్లస్ ప్రాఫిట్ కాబట్టి 4 + 1 5. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత? 5 రూపీస్ అయితే అతనికి ప్రాఫిట్ 25% వస్తుంది. ఎలా చెప్పాము అంటే ఇది సింపుల్ ప్రాబ్లం కాబట్టి 3 pensని అతను 4 రూపీస్కి కొన్నాడు. మనకు వచ్చింది కూడా కాస్ట్ ప్రైస్ 4. ఎంతకు అమ్మాలి? సెల్లింగ్ ప్రైస్ 5 అని వచ్చింది అంటే 5 రూపీస్కి అమ్మాలి. సో ప్రతి కేసులో ఇలా వచ్చిద్దని కాదు, ఈ కేసులో సింపుల్గా డైరెక్ట్గా వచ్చేసింది. నెక్స్ట్ టైప్ 2 చూడండి. ప్రాఫిట్ యొక్క పర్సంటేజ్ ఎంత అండి? 25%. సో 25%ని ఫ్రాక్షన్స్లోకి మార్చుకుంటే 1/4. కాస్ట్ ప్రైస్ 4, సెల్లింగ్ ప్రైస్ 5. 3 pensని 4 రూపీస్కి కొన్నాడు అంటే ఒక పెన్ యొక్క కాస్ట్ ఎంత అండి? 4/3. సెల్లింగ్ ప్రైజ్ మనం X అనుకుంటే సెల్లింగ్ ప్రైజ్ 1 పెన్ యొక్క సెల్లింగ్ ప్రైజ్ ఏమవుతుంది? X రూపీస్ అయితే X/3. రేషియోస్ ప్రకారం మనకి కాస్ట్ ప్రైస్ ఎంత అయ్యిందండి? 4. సెల్లింగ్ ప్రైస్ ఎంత అయిందండి? 5. సో దీనిని క్రాస్ మల్టిప్లై చేయండి. 4/3 × 5 = X/3 × 4. 4 క్యాన్సిల్ అయిపోతుంది, 3 క్యాన్సిల్ అయిపోతుంది, X = 5. అంటే 5 రూపీస్కి అమ్మడం ద్వారా అతనికి 25% ప్రాఫిట్ వచ్చింది. సో ఈ కేసులో ఏంటి అంటే మనకి ఫ్రాక్షన్స్ పార్ట్లో వచ్చిన ఎస్పీ ఒకటే, ఫైండ్ అవుట్ చేసిన ఎస్పీ కూడా ఒకటే కాబట్టి ఈ మెథడ్ మనకు అనవసరం అనిపిస్తుంది. కానీ ప్రతి కేసులో మనకి ఫ్రాక్షను రూపీస్ ఈక్వల్ అవ్వవు కాబట్టి ఇది కూడా నేర్చుకోండి. ఓకే, చాలా సింపుల్, ఏం లేదు. ప్రాఫిట్ 25% రావాలి అన్నారు. సో పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్లోకి మార్చుకున్నాం, సిపిఎంతో ఎస్పిఎంతో ఫైండ్ అవుట్ చేసాం. సో ఒక పెన్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 3 pens 4 రూపీస్కి కొన్నాడు అంటే ఒక పెన్కి ఎంత అవుతుంది? 4/3 అవుతుంది. ఇదే 3 pens ఎన్ని రూపీస్కి అమ్మాడో మనకి తెలియదు, అంటే X రూపీస్కి అమ్మాడు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 pens X రూపీస్కి అమ్మారు అంటే 1 పెన్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? X/3 అవుతుంది. రేషియో ప్రకారం మనకి కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. రెండు క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఆన్సర్ అనేది మనకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. Ramesh buys 6 items for 10 rupees and sell them at the rate of 2 for 5 rupees. Find his profit percentage. సో రమేష్ 6 ఐటమ్స్ని 10 రూపీస్కి కొనుక్కున్నాడంట. అతను సెల్ చేసిన కాస్ట్ 2 ఐటమ్స్ని 5 రూపీస్కి సెల్ చేశాడు. ఫైండ్ హిజ్ ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రాఫిట్ వచ్చిందా అతనికి ఈ కేసులో, లాస్ వచ్చిందా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం అమ్మినవి అలానే కొన్నవి రెండు ఈక్వల్గా ఉండాలి. ఈ స్టేట్మెంట్ మనం ఇప్పటికీ చాలాసార్లు చెప్పుకున్నాం. సో మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటే మనం ఒక 10 items కొనుక్కున్నాము అంటే 10 itemsని అమ్మాక ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 pensని 10 రూపీస్కి కొనుక్కున్నాం అనుకోండి. ఓకే, ఒక పెన్ని 6 రూపీస్కి అమ్మాం. ప్రాఫిటా లాసా అంటే ఒక పెన్ యొక్క కాస్ట్
5 రూపీస్ అవుతుంది కాబట్టి ఈ కేసులో మనకి ప్రాఫిట్ వచ్చినట్లు. అదే సెకండ్ పెన్నుని అతను 3 రూపీస్కే అమ్మాడు అనుకోండి, సో రెండు కలిపి 9 రూపీస్. సో 10 రూపీస్కి కొని 9 రూపీస్కి అమ్మాడు అంటే ఈ కేసులో టోటల్ కేసులో ఏమొచ్చినట్లు, లాస్ వచ్చినట్లు. ఓకేనా? సో ఒక పెన్ అమ్మాడు, ఒక పెన్ 6 రూపీస్కి అమ్మాడు, ఆ కేసులో మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటే ప్రాఫిట్ వచ్చింది. ఎందుకంటే ఒక పెన్ కాస్ట్ 5 రూపీస్ పడింది, ఒక పెన్ని 6 రూపీస్కి అమ్ముకున్నాం కాబట్టి ప్రాఫిట్ వచ్చింది. ఆ మిగిలిన రెండో పెన్ని అతను 3 రూపీస్కే అమ్మాడు. ఇప్పుడు ఓవరాల్గా అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటే ఫస్ట్ పెన్ 6 రూపీస్కి అమ్మాడు, సెకండ్ పెన్ 3 రూపీస్కి అమ్మాడు. 6 + 3 9 రూపీస్, అతను కొన్నది మాత్రం 10 రూపీస్. కాబట్టి ఓవరాల్గా అతనికి ఏమొచ్చింది, లాస్ వచ్చింది. సో టోటల్ ఓవరాల్గా లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా అనేది మనకి తెలియాలి అంటే మనం కొన్న వస్తువులు అలానే అమ్మిన వస్తువులు రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా. సో ఇప్పుడు ఏం చెప్పారు, రమేష్ బైస్ 6 ఐటమ్స్ ఫర్ 10 రూపీస్. సో 10 రూపీస్కి 6 ఐటమ్స్ కొనుక్కున్నాడు. సో కాస్ట్ ప్రైస్ ఎంత అండి, 10 రూపీస్. అతను కొనున్న ఐటమ్స్ ఎన్ని, 6 ఐటమ్స్. అండ్ సెల్స్ దెమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 2 for 5 రూపీస్. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. అయితే అతను సెల్లింగ్ ప్రైస్ ఎంత, 5 రూపీస్. ఎన్ని ఐటమ్స్ అండి, 2 ఐటమ్స్ని అమ్మడం ద్వారా సో ప్రాఫిట్ పర్సంటేజ్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఆ ఐటమ్స్ నెంబర్ అనేది ఈక్వల్గా ఉండాలి అన్నాం. సో కాస్ట్ ప్రైస్ కొన్న కేసులో 6 ఐటమ్స్ ఉన్నాయి, అమ్మిన కేసులో 2 ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ 2 ఐటమ్స్ని 6 ఐటమ్స్లో ఈక్వల్గా చేద్దామా అంటే 3తో మల్టిప్లై చేయండి. పార్ట్ 5లో మనం ఎలా అయితే ఇలా రేషియోస్ని ఈక్వల్ చేయడానికి, కాస్ట్ ప్రైస్ని ఈక్వల్ చేయడానికి మల్టిప్లై చేసామో ఇక్కడ కూడా అంతే. సో పార్ట్ 5లో కాస్ట్ ప్రైస్ని ఈక్వల్ చేయాలంటే అదే కేసులో ఉన్న సెల్లింగ్ ప్రైస్ని కూడా మల్టిప్లై చేసాం కదా, ఇక్కడ కూడా అంతే. ఐటమ్స్ని మనం ఈక్వల్ చేయాలి అంటే ఆ ఐటమ్స్ ఉన్న ఆ కేసులో ఉన్న సెల్లింగ్ ప్రైస్ ఆర్ కాస్ట్ ప్రైస్ అయినా కూడా దానిని కూడా మల్టిప్లై చేయాలి. సో 6 ఐటమ్స్ ఉన్నాయి కాస్ట్ ప్రైస్లో, సెల్లింగ్ ప్రైస్లో 2 ఐటమ్స్ ఉన్నాయి. ఈక్వల్ చేయాలి అంటే ఇంటూ 3 ఇంటూ 3. సో 2 3s are 6, 5 3s are 15. సో 6 ఐటమ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, 10. 6 ఐటమ్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత, 15. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ప్రాఫిట్ ఎంత, 15 - 10, 5/10 ఇంటూ 100. సో 10 10s are that equals to 50%. 50% ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం. A person loses 20% by selling X pencils for 54 rupees. X పెన్సిల్స్ని 54 రూపీస్కి అమ్మడం ద్వారా అతనికి 20% లాస్ వచ్చిందంట. ఇఫ్ హీ హ్యాడ్ సోల్డ్ 8 పెన్సిల్స్ ఫర్ 54 రూపీస్ దెన్ హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 20%. 8 పెన్సిల్స్ని 54 రూపీస్కి అమ్మడం ద్వారా అతనికి 20% ప్రాఫిట్ వచ్చిందంట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఎక్స్ పెన్సిల్స్ని అతను 54 రూపీస్కి అమ్మితే అతనికి 20% లాస్ వచ్చింది. 8 పెన్సిల్స్ని 54 రూపీస్కి అమ్మితే అతనికి 20% గెయిన్ వచ్చింది. సో లాస్ 20% వచ్చింది అంటే కాస్ట్ ప్రైస్ ఎంతండి, సెల్లింగ్ ప్రైస్. సో 20% లాస్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత, 80%. సెకండ్ కేసులో ప్రాఫిట్ 20% వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 120%. ఓకే, నెక్స్ట్ ఈ కేసుకి వద్దాం. ఎక్స్ పెన్సిల్స్ని 54 రూపీస్కి అమ్మారు అంటే ఒక పెన్సిల్ యొక్క కాస్ట్ ఏమవుతుంది, ఒక పెన్సిల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది ఈ కేసులో 54/x. నెక్స్ట్ 8 పెన్సిల్స్ని 54 రూపీస్కి అమ్మారు ప్రాఫిట్ వచ్చే కేసులో. ఆ కేసులో ఒక పెన్సిల్ యొక్క కాస్ట్ ఏమవుతుంది, 54/8 అవుతుంది. ఓకేనా అండి. ఎక్స్ పెన్సిల్స్ని 54 రూపీస్కి అమ్మడం ద్వారా 20% లాస్ వచ్చింది. అలానే
8 పెన్సిల్స్ని 54 రూపీస్కి అమ్మడం ద్వారా 20% గెయిన్ వచ్చింది. సో 1 పెన్సిల్ యొక్క కాస్ట్ ఏమైంది ఈ లాస్ కేసులో 54/x అవుతుంది. గెయిన్ వచ్చిన కేసులో 8 పెన్సిల్స్ కాస్ట్ ఇచ్చారు కాబట్టి దాని నుంచి 1 పెన్సిల్ యొక్క కాస్ట్ ఏమవుతుంది 54/8 అవుతుంది. సో 20% లాస్ వచ్చింది అన్నారు అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 80% అవుతుంది. 20% గెయిన్ వచ్చింది అన్నారంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 120% అవుతుంది. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ని మనం ఎప్పుడు 100%గా కన్సిడర్ చేస్తాం కాబట్టి. సో లాస్ వచ్చిన కేసులో సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్ ఎంతండి 80%. గెయిన్ వచ్చిన కేసులో సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్ ఎంత 120%. సో ఇది 1 పెన్సిల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కదా. సో సేమ్ క్రాస్ మల్టిప్లై చేయండి. సో 54/x ఇంటూ 120 ఈక్వల్స్ టు 54/8 ఇంటూ 80. సో 54 క్యాన్సిల్ అయిపోతుంది. 8 10s are, సో 0 క్యాన్సిల్. x ఈక్వల్స్ టు 12. సో 12 రూపీస్ కాదు సారీ, x ఈక్వల్స్ టు 12 పెన్సిల్స్ని 84 రూపీస్కి అమ్మడం ద్వారా అతనికి 20% లాస్ వచ్చిందని. ఓకేనా, ఎలా రాసుకోవాలో క్లియర్ అయింది కదా. సో మీరు ఇక్కడ డైరెక్ట్గా 20% లాస్ కాబట్టి 20 అని, 20% గెయిన్ కాబట్టి 20 అని రాసుకోవద్దు. ఎందుకంటే ఇది సెల్లింగ్ ప్రైస్ కాబట్టి సెల్ చేయడం ద్వారా అతనికి 20% లాస్ వచ్చింది అంటే 100 - 20 80% అవుతుంది. సెల్ చేయడం ద్వారా అతనికి 20% ప్రాఫిట్ వచ్చింది అంటే 100 + 20 120 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. A person get a loss of 25% by selling an item at the rate of 8 for 3 rupees. 8 ఐటమ్స్ని 3 రూపీస్కి అమ్మడం ద్వారా అతనికి 25% లాస్ వచ్చిందంట. ఇఫ్ దట్ పర్సన్ సెల్స్ ద ఐటమ్ అట్ ద రేట్ ఆఫ్ 5 for 3 rupees, దెన్ ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. 5 ఐటమ్స్ని 3 రూపీస్కి అమ్మడం ద్వారా అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో లాస్ ఎంత లాస్ వచ్చిందండి 25% లాస్ వచ్చింది. సో లాస్ 25% అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 75% అవుతుంది. సో ఈ కేసులో 8 ఐటమ్స్ని 3 రూపీస్కి అమ్మారు అంటే ఒక ఐటమ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి 3/8 అవుతుంది. పర్సంటేజ్ ఎంత 75%. నెక్స్ట్ కేసులో 5 ఐటమ్స్ని 3 రూపీస్కి అమ్మడం ద్వారా ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 5 ఐటమ్స్ని 3 రూపీస్కి అమ్ముతున్నారు అంటే 1 ఐటమ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది ఈ కేసులో 3/5 అవుతుంది. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాల్సింది అదే, మనకి తెలియదు. ఏది ఫైండ్ అవుట్ చేయాలో ఆ ప్లేస్లో ఎక్స్ పెట్టుకోవడమే. ఇక్కడ ఎక్స్ పెట్టుకోండి. సో క్రాస్ మల్టిప్లై చేసేసేయండి. 3/8 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 3/5 ఇంటూ 75. సో 3 క్యాన్సిల్ అయిపోతాయి. 5 1s are, 5 2s are. x ఈక్వల్స్ టు 12 ఇంటూ 8, 12 8s are 120. సో x ఇప్పుడు 120 వచ్చింది. ఆన్సర్లో 120 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, రాంగ్ చేయొద్దు. మనల్ని ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అన్నారు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది 120% వచ్చింది అంటే ప్రాఫిట్ పర్సెంట్ ఏమవుతుందండి 20% అవుతుంది. అంటే 100% అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది కదా, 100 + 20%. సో ఇది కాస్ట్ ప్రైస్ అయితే ప్రాఫిట్ వచ్చిన పర్సంటేజ్ అంతా 20%. సో ఈ చిన్న మ్యాటర్ నేను మీకు చెప్పాలి, మీకు తెలీదు అని అయితే నేను అనుకోవట్లేదు. ఆల్రెడీ మనం స్టార్ట్ చేసి కూడా ఆల్రెడీ 4-5 పార్ట్స్ వరకు చెప్పుకున్నాం కాబట్టి మీకు అందరికీ తెలిసిందే. 120% అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత 20%. ఆప్షన్స్లో 120% కూడా ఇస్తారు, ఎందుకంటే మనం హడావుడిలో చేసే మిస్టేక్సే మిగిలిన 3 ఆప్షన్స్ అవుతాయి. మనకి ఇచ్చే 4 ఆప్షన్స్లో ఒక రైట్ ఆప్షన్ ఉంటే మిగతా 3 ఆప్షన్స్ ఏముంటాయి అంటే మేజర్గా మనం ఏమేమి మిస్టేక్స్ చేస్తే మనకు ఆన్సర్స్ వస్తాయో అవే ఉంటాయి మిగతా 3 ఆప్షన్స్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 120% రాగానే హడావుడి తక్కువ టైం ఉంటుంది అన్న ఇదిలో వెంటనే 120కి టిక్ చేస్తాం. 120% అంటే ప్రాఫిట్ ఎంత వచ్చినట్లు 20% వచ్చినట్లు, అంతే కదా. ప్రాఫిట్ 20% అంటే మనం ఏం రాసుకుంటున్నాం సెల్లింగ్ ప్రైస్ 120% అని రాసుకుంటున్నాం కదా. లాస్ 20% అంటే మనం ఏం రాసుకుంటున్నాం 80% అని రాసుకుంటున్నాం కదా సెల్లింగ్ ప్రైస్. సో సేమ్ కేస్ ఇక్కడ మనకి x 120% వచ్చింది అంటే
ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చినట్లు 20% వచ్చినట్లు. క్లియర్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ పర్సన్ బైస్ ద లెమన్ ఎట్ ద రేట్ ఆఫ్ 6 for 5 rupees. సో 6 lemons 5 రూపీస్కి కొన్నాడు అండ్ సెల్స్ ఇట్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 for 6 rupees. 5 lemonsని 6 రూపీస్కి అమ్మాడు. స్టేట్ హిస్ ప్రాఫిట్ పర్సంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, 6 for 5 rupees అంటే ఒక లెమన్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? ఒక లెమన్ కేసు వద్దు, ఇది డిఫరెంట్గా సాల్వ్ చేద్దాం. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందండి? 5 రూపీస్ అవుతుంది. ఎన్ని లెమన్స్? 6 lemons. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అతను 6 రూపీస్కి అమ్మాడు. ఎన్ని లెమన్స్ అమ్మాడు? 5 lemons అమ్మాడు. ఇప్పుడు చూడండి, మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది రూపీస్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? అంటే 10 రూపీస్కి కొన్నాం, 12 రూపీస్కి అమ్మాము అంటే 2 రూపీస్ మనకి ప్రాఫిట్ వచ్చింది అని, లేదా 8 రూపీస్కి అమ్మామంటే 2 రూపీస్కి లాస్ వచ్చింది అని. సో రూపీస్ మీద డిపెండ్ అవుతుంది, కానీ మనకి నెంబర్ మీద కాదు. అంటే ఒకటి కొన్నాము, ఒకటే అమ్మాము. సో అక్కడ మనకి రూపీస్ మీద డిపెండ్ అవుతుంది. ఒకటే కొనుక్కున్నాము, ఒకటే అమ్మాము. కాబట్టి 10 వస్తువులు కొన్నాము, 4 అమ్మాము, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటే అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ 4 ఐటమ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతో చూసుకొని, 4 ఐటమ్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంతో చూసుకొని ఆ పర్టికులర్ కేసులో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని చేసుకుంటాం. లేదు అంటే నెంబర్స్ని ఈక్వల్ చేసుకుంటాం. కాబట్టి ప్రాఫిటా లాసా? ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 5, సెల్లింగ్ ప్రైస్ 6 కాబట్టి ప్రాఫిట్ అని చెప్పగలుగుతామా మనం? లేదు, ఎందుకంటే ఇవి 6 ఐటమ్స్, ఇవి 5 ఐటమ్స్. కాబట్టి నెంబర్ కూడా ఎప్పుడు ఈక్వల్గా ఉండాలి. అమ్మిన వస్తువులు, కొన్న వస్తువులు ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది చెప్పగలుగుతాం. కాబట్టి మనం నెంబర్ని ఈక్వల్ చేద్దాం. నెంబర్ని ఈక్వల్ చేయాలంటే దీన్ని 5తో మల్టిప్లై చేస్తే, దీనిని 6తో మల్టిప్లై చేస్తే 6 5s are 30, 5 6s are 30 ఈక్వల్ అయిపోతాయి. ఎప్పుడైతే మల్టిప్లై చేస్తామో ఆ కేసులో ఉన్న కాస్ట్ ప్రైస్ అయినా సెల్లింగ్ ప్రైస్ అయినా వాటిని కూడా మల్టిప్లై చేయాలి కదా. సో దీనిని 5తో మల్టిప్లై చేయండి, దీనిని 6తో మల్టిప్లై చేయండి. సో 5 5s are 25 rupees, ఐటమ్స్ 30, 6 6s are 36 rupees, ఐటమ్స్ 30. సో కాస్ట్ ప్రైస్ 25, సెల్లింగ్ ప్రైస్ 36. సో కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో డిఫరెన్స్ 11 by కాస్ట్ ప్రైస్ 25 into 100. సో 25 4s are that equals to 44%. జనరల్గా మీరు ఈ చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోకపోతే కాస్ట్ ప్రైస్ 5, సెల్లింగ్ ప్రైస్ 6, ప్రాఫిట్ డిఫరెన్స్ బై 5 into 100 దట్ ఈక్వల్స్ టు 20%. ఎగ్జామినేషన్ హడావుడిలో చేసే ప్రాబ్లం అన్నమాట ఇది. సో ఇలా చేయకూడదు. ఎప్పుడైనా సరే ఆ ఐటమ్స్ నెంబర్ అనేది మనం ఈక్వల్ చేయాలి. కొన్న వస్తువులు, అమ్మిన వస్తువుల్ని ఈక్వల్ చేయాలి. ఖచ్చితంగా ఈక్వల్ చేసినప్పుడు మాత్రమే మనం ప్రాఫిటా లాసా అనేది చెప్పగలం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. A shopkeeper buy an item at the rate of 4 for 5 rupees. 4 ఐటమ్స్ని 5 రూపీస్కి కొనుక్కున్నాడు. సెల్స్ ఇట్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 for 4 rupees. 5 ఐటమ్స్ని 4 రూపీస్కి అమ్మాడు. ఇఫ్ హీ గెట్స్ ఏ లాస్ ఆఫ్ 180 rupees, దెన్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. 180 రూపీస్ లాస్ వచ్చిందంట అతనికి. టోటల్ ఐటమ్స్ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 4 ఐటమ్స్ని 5 రూపీస్కి కొన్నాడు అన్నాడు. ఇక్కడ 5 ఐటమ్స్ని 4 రూపీస్కి అమ్మాను అన్నాడు. అంటే అతని దగ్గర టోటల్గా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఆ టోటల్ అమౌంట్ ఎంతో మనకి తెలియదు, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కాస్ట్ ప్రైస్ ఎంతండి? 5 రూపీస్. ఎన్ని ఐటమ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అది? 4 ఐటమ్స్ యొక్క కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంతండి? 4 రూపీస్. ఎన్ని ఐటమ్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అది? 5 ఐటమ్స్. సో నెంబర్ని ఎప్పుడు ఈక్వల్ చేయాలి కాబట్టి దీనిని 4తో
మల్టిప్లై చేయండి, దీనిని 5తో దీనిని 4తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసేటప్పుడు ఆ రోలో ఉన్నాయి ఖచ్చితంగా మల్టిప్లై చేయాలి కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 5 ఇంటూ 4. 5 5s are 25, 4 5s are 20, 4 4s are 16, 5 4s are 20. సో ఐటమ్స్ ఈక్వల్ చేసాం 20 20. సో 20 ఐటమ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతండి 25, సెల్లింగ్ ప్రైస్ ఎంతండి 16. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత లాస్ 25 మైనస్ 16 దట్ ఈక్వల్స్ టు 9 రూపీస్. అంటే 9 రూపీస్ లాస్ వచ్చింది. 9 రూపీస్ లాస్ రావడానికి అతను ఎన్ని ఐటమ్స్ అమ్మాడు 20 ఐటమ్స్. ఓకేనా, 20 ఐటమ్స్ని అమ్మడం ద్వారా అతనికి 9 రూపీస్ లాస్ వచ్చింది. అయితే 180 రూపీస్ లాస్ వచ్చింది అతనికి. అయితే అతను ఎన్ని ఐటమ్స్ని అమ్మాడు టోటల్గా అనేది ఫైండ్ చేయమన్నారు. సో 9 రూపీస్కి లాస్ 20 ఐటమ్స్ అమ్మడం ద్వారా వస్తే 180 రూపీస్ లాస్ రావాలి అంటే అతను ఎన్ని ఐటమ్స్ అమ్మాలి. 9 2s are 0, 20 ఇంటూ 20 400 ఐటమ్స్ అమ్మడం ద్వారా అతనికి 180 రూపీస్ లాస్ వచ్చింది. ఓకేనా, సేమ్ మనం నేర్చుకుంటున్న మోడల్ ప్రాబ్లమ్సే కొంచెం డిఫరెంట్గా అటు ఇటు అడుగుతారండి. ఒకే మోడల్ని 10 రకాలుగా 15 రకాలుగా అడుగుతారు. మనం కాన్సెప్ట్ ఫార్ములాస్ నేర్చుకుంటే వాళ్ళు ఎలా తిప్పించినా కూడా ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారు 4 ఐటమ్స్ని 5 రూపీస్కి కొనుక్కున్నాడంట. సో కాస్ట్ ప్రైస్ 5, ఐటమ్స్ 4. 5 ఐటమ్స్ని 4 రూపీస్కి అమ్మాడంట. సో సెల్లింగ్ ప్రైస్ 4, ఐటమ్స్ 5. సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని ఎప్పుడు ఈక్వల్ చేయాలి కాబట్టి ఈక్వల్ చేసాము. సో ఈక్వల్ చేసినప్పుడు ఐటమ్స్ ఎన్ని అయినాయి అండి 20 ఐటమ్స్ అయినాయి ఈక్వల్ చేసినప్పుడు. సో కాస్ట్ ప్రైస్ 25, సెల్లింగ్ ప్రైస్ 16 కాబట్టి లాస్ 9 రూపీస్ వచ్చింది. 20 ఐటమ్స్ అమ్మినప్పుడు 9 రూపీస్ లాస్ వచ్చింది. 180 రూపీస్ లాస్ రావాలి అంటే అతను ఎన్ని ఐటమ్స్కి అమ్మాలి. సో 9 రూపీస్ లాస్ 20 ఐటమ్స్కి వస్తే 180 రూపీస్ లాస్ ఎంతకు వస్తుందో ఫైండ్ అవుట్ చేసాం 400. అంటే 400 ఐటమ్స్ అతను అమ్మడం ద్వారా అతనికి 180 రూపీస్ లాస్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. A person buys some pens at the rate of 11 for 10 rupees and the same pens at the rate of 9 for 10 rupees. సో 11 పెన్స్ని 10 రూపీస్కి కొనుక్కున్నాడు, అలానే 9 పెన్స్ని 10 రూపీస్కి అమ్మాడు. హీ సెల్స్ ఆల్ ద పెన్స్ అట్ ద రేట్ ఆఫ్ 1 రూపీ ఫర్ పెన్. ఫైండ్ హిజ్ లాస్ పర్సంటేజ్. ఓకే, ఫస్ట్ కేసు చూద్దాం, అంటే కాస్ట్ ప్రైస్ కేసు. 11 పెన్స్ని అతను 10 రూపీస్కి కొనుక్కున్నాడు. సో 11 పెన్స్ని 10 రూపీస్కి. సెకండ్ కేస్ సెల్లింగ్ ప్రైస్ కేసులో అతను ఏం చేశాడు 9 పెన్స్ని 10 రూపీస్కి అమ్మాడు. 10 రూపీస్కి అమ్మాడు. ఓకే, అయితే ఇఫ్ హీ సెల్స్ ఆల్ ద పెన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 1 రూపీ, అన్ని పెన్స్ని 1 రూపీకి అమ్మడం ద్వారా అతనికి వచ్చిన లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 11 పెన్స్ని 10 రూపీస్కి కొనుక్కున్నాడు, సేమ్ పెన్స్ని ఓకే సారీ అండి సారీ ఇది కూడా కాస్ట్ ప్రైజే. ఒక పర్సను 11 పెన్స్ని 10 రూపీస్కి కొనుక్కున్నాడు అండ్ సేమ్ పెన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 9 ఫర్ 10 రూపీస్. అవే పెన్స్ని 9 పెన్స్ని 10 రూపీస్కి కొనుక్కున్నాడు. ఓకే, రెండు కూడా కాస్ట్ ప్రైస్లే. సో 11 పెన్స్ని 10 రూపీస్కి కొనుక్కున్నాడు, 9 పెన్స్ని 10 రూపీస్కి కొన్నాడు. హీ సెల్స్ ఆల్ ద పెన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 1 రూపీ పర్ పెన్. సో ఈ పెన్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్క పెన్ని ఒక్కొక్క రూపీకి కింద అతను సేల్ చేస్తే అతనికి వచ్చిన లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ యాడ్ చేయండి రెండు కేసెస్లో. 19 పెన్స్ని అతను 20 రూపీస్కి కొనుక్కున్నాడు. సో కాస్ట్ ప్రైస్ ఎంత 20 రూపీస్, పెన్స్ ఎంత 19 పెన్స్. సెల్ చేసింది ఎంత ఒక్కొక్క పెన్ ఒక్కొక్క 1 రూపీకి సెల్ చేశాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 19 ఇంటూ 1 19 రూపీస్. కాస్ట్ ప్రైస్ 20 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 19 రూపీస్. సో లాస్ పర్సంటేజ్ ఏంటండి డిఫరెన్స్ బై సిపి 20 ఇంటూ 100 దట్ ఈక్వల్స్ టు 5% లాస్. ఓకేనా, సారీ అండి నేను ఎస్పీ అని చెప్పినందుకు. సో క్వశ్చన్ క్లియర్గా చదవలేదు నేను కూడా చెప్పే హడావుల్లో. ఒక పర్సన్
11 పెన్స్ని 10 రూపీస్కి కొనుక్కున్నాడు, 9 పెన్స్ని 10 రూపీస్కి కొన్నాడు. ఈ టోటల్ 19 పెన్స్ని ఒక్కొక్క పెన్ని ఒక్కొక్క రూపీకి అమ్మితే అతని లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 11 పెన్స్ 10 రూపీస్, 9 పెన్స్ 10 రూపీస్, టోటల్ 19 పెన్స్ అతను 20 రూపీస్కి కొనుక్కున్నాడు. ఒక్కొక్క పెన్ 1 రూపీకి అమ్మాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 19 రూపీస్. దాని నుంచి లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేశాం. ఓకేనా, క్లియర్ అయింది కదా. సో ఇలాంటి మోడల్స్ అన్నీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సేమ్ మోడల్ కొంచెం డిఫరెంట్గా వాల్యూస్ మార్చి అడిగినవి. మీ దగ్గర ఏ బుక్ ఉంటే ఆ బుక్లో ఈ మోడల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయండి. చాలా ఈజీ ప్రాబ్లమ్స్. ఓకే, సో నేను ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి షేర్ అవుతుంది, ఎక్కువ మందికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.